హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్టిక్ సంబంధించి ఒక కాంట్రాక్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రెండ్స్, ఇక వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని పూర్తి వీడియోలో అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు కంబైన్ నోటిఫికేషన్ నెంబర్ 3/2024కి సంబంధించినటువంటి ఏదైతే 21/12/2024 ఫర్ ది ఫిల్లింగ్ అప్ వేరియస్ పోస్టెస్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ ఈస్ట్ వెల్ అండర్ కంట్రోల్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ ప్రిన్సిపల్ గౌట్ నర్సింగ్ కాలేజ్ మచిలీపట్నం అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిక్ కింద ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి జియోస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి applications are invited eligible candidates for recruitment the various posts in health institution Krishna district under the control of principal of SPV government medical college and superintendent of government hospital and principal gov nursing college Machilipatnam and on contract outsourcing basic ప్రూఫామ్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద కమిషన్ పోర్టల్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కృష్ణా డిస్టిక్ సంబంధించి మనకి ఇప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందంటే 16/1/2025 నుంచి 23/1/2025 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 23 అండి. ఇక వీటికి సంబంధించినటువంటి వేకెన్సీ పొజిషన్ ఏ విధంగా ఉందో ఒకసారి క్లియర్గా చూద్దాం. అలాగే డిస్ట్రిక్ట్ జ్యుడిషియన్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఈస్ట్ వైల్ ద డిస్ట్రిక్ట్ ఓన్లీ ద వేకెన్సీస్ హెల్త్ ఫెసిలిటీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ బౌండరీస్ షెల్ బీ కన్సిడర్ టు బీ ఫిల్డ్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓన్లీ లోకల్ డిస్ట్రిక్ట్స్లో అంటే మీ డిస్ట్రిక్ట్ పరిధికి మాత్రమే ఈ పోస్టర్స్ అనేది అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. ఇక మెరిట్ లిస్ట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 year అండి ఫర్ ది పర్సూయింగ్ ఆఫ్ అరేజింగ్ ద వేకెన్సీ ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి ఏవే పోస్టులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అలాగే వీటికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ కూడా ఎంత ఉంటుందో చూద్దాం. ముందుగా వచ్చేసి మెడికల్ సైక్రిస్ట్ అండి. ఇది వచ్చేసి జిఎంసి నుండి ఒక పోస్టెస్ ఉంది, జీజీహెచ్ నుంచి ఇలాంటి పోస్టెస్ అయితే లేవు. గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంబంధించి ఇలాంటి పోస్ట్ అయితే లేదు. టోటల్గా 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఈ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధారంగా వీటిని పోస్టెస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి కాంట్రాక్ట్ అండి. ఇక రెమ్యునేషన్ వచ్చేసి మనకు 61,000 నుంచి అయితే శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. రేడియాలజిస్ట్ సైకిస్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే జిఎంసి పరిధిలో ఒక పోస్ట్ ఉంది. టోటల్గా ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ అండి. దీనికి సంబంధించి 61,000 అయితే మనకు శాలరీ ఉంటుంది. రేడియోథెరపీ టెక్నీషియన్ వచ్చేసి 3 పోస్టెస్ ఉండడం జరిగింది జిఎంసి పరిధిలో. ఇది కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధారంగానే ఫిల్అప్ అయితే కావడం జరుగుతుంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిక్ అన్నమాట. ఇది 32,000 నుంచి మనకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ఇక చూసుకోవచ్చు, మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ వచ్చేసి 2 పోస్టెస్ ఉండడం జరిగింది. దీని రెమ్యునేషన్ వచ్చేసి 32,000 అన్నమాట. ఇలా అన్ని డిపార్ట్మెంట్ల వారికి ఒకసారి చూసుకోవచ్చు. కార్డియాలజీ టెక్నీషియన్ వచ్చేసి 2 పోస్టులు ఉండడం జరిగింది. అలాగే సిటీ టెక్నీషియన్, క్లినికల్ ఫార్మసిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, క్లినికల్ సైకాలజిస్ట్, అలాగే పీడియాట్రిక్ సోషల్ వర్కర్, ఓటీ టెక్నీషియన్, సిఆర్ టెక్నీషియన్ సంబంధించినటువంటి తదితర పోస్టెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ కూడా ఈ విధంగా ఉండడం జరిగింది. అవుట్సోర్సింగ్లో మాత్రం జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించి టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. హౌస్ కీపర్, వార్డెన్ సంబంధించి వాటికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే టోటల్ వచ్చేసి మనకు 59 జిఎంసి పరిధిలో ఉంటే 75 వచ్చేసి మనకు అదర్ ఏరియాస్లో ఉండడం జరిగింది. టోటల్గా 142 వేకెన్సీస్తో ఈ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ కింద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ వచ్చేసి 66 అండి, అవుట్సోర్సింగ్ వచ్చేసి 76, టోటల్గా 142 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ 140 వేకెన్సీస్ ఆర్ ప్రొవిజనల్ అండ్ లైక్లీ టు బి ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. ఒకవేళ పోస్టులు పెంచే ఛాన్సెస్ ఉంది, లేదంటే తగ్గించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక ద మెరిట్ లిస్ట్ ఆఫ్ ది నోటిఫికేషన్ వ్యాలిడ్ అప్ టు 1 year వరకు అయితే వ్యాలిడ్గా ఉంటుందండి. వీటికి సంబంధించి అప్లికేషన్ పెట్టాలనుకుంటే 16/1 నుంచి
ప్రపోజ్ ఆఫ్ ద ఫిల్లింగ్ ఆఫ్ రైజింగ్ ద వేకెన్సీస్ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఫీల్డ్ అప్లికేషన్ ఫ్రమ్ ది ఎబో పోస్టెస్ ఆర్ సబ్మిటెడ్ ద ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గౌడ్ మెడికల్ కాలేజ్ మెహదీపట్నం బిఫోర్ 23 వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. ఇక మస్ట్ ఇష్యూడ్ బై ద ఆఫీసర్ ఆఫ్ ది గౌడ్ కాలేజ్ అండ్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఇమీడియట్లీ. అప్లికేషన్ ఫ్రమ్ ది అదర్ డీటెయిల్స్ కెన్ బి కృష్ణా డిస్టిక్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, అందులో ఉంటాయండి మీకు. ఇక వీటికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ గమనించినట్లయితే నోటిఫికేషన్ ఇన్ ద వెబ్సైట్ వచ్చేసి 6th నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. అప్లికేషన్ రిసీవ్డ్ వచ్చేసి 16 నుంచి రిసీవ్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 23 వరకు అండి. ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ కాల్ ఫర్ అబ్జెక్షన్స్ వచ్చేసి మనకు 15లోగా పిలుస్తారు, అంటే నెక్స్ట్ మంత్. అబ్జెక్షన్స్ వచ్చేసి 16 to 25 నుంచి 17 to 25 వరకు అయితే ఉంటుంది. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి మనకు 24th ప్రొవిజనల్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలనుకుంటే 25 నాడైతే పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 28 to 2025 రోజున మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక రిజర్వేషన్ పరంగా చూసుకున్నట్లయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ 22 ఆధారంగా ఉంటుందండి. అలాగే ఏపీ స్టేట్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆధారంగానే వీటిని ఈ పోస్టులను అయితే ఈ వేకెన్సీని అయితే ఫిల్అప్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఉమెన్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే రూల్ 22/A జీవో ఎంఎస్ నెంబర్ 41 ప్రకారమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుందండి. ఇక ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కూడా జీవో ఎంఎస్ నెంబర్ 674కు సంబంధించినటువంటి జీవోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయినటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జీవో ఎంఎస్ నెంబర్ 73 ప్రకారం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ అండ్ అకాడమిక్ ఇయర్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు మెడికల్ సైకాలజిస్ట్ సంబంధించి చూసుకోవచ్చండి. ముందుగా వచ్చేసి మస్ట్ పొజెస్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. మస్ట్ పొజెస్ ఎంఎస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ మెడికల్ ఫిజిక్స్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే చేసిన వాళ్ళ అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంటర్న్షిప్ ద మినిమం 12 months ఆఫ్ రికగ్నైజ్డ్ వెల్ ఎక్విప్డ్ రేడియేషన్ థెరపీ డిపార్ట్మెంట్లో 12 years ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇక రేడియోలాజికల్ సైకాలజిస్ట్ సంబంధించి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఆర్ మెడికల్ ఫిజిక్స్ అయితే చేసి ఉండాలి. లేదంటే డిఎంఆర్ఐటి డిప్లొమా ఇన్ రేడియేషన్ ప్రొటెక్షన్ డిఆర్పి చేసి ఉండాలి. ఇంటర్న్షిప్ అట్లీస్ట్ 12 months చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. రేడియోథెరపీ టెక్నీషియన్ సంబంధించి 3 years కోర్సు అయితే చేసి ఉండాలి. బీఎస్సీ ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ సంబంధించి, లేదంటే ఏఈఆర్బి విత్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మౌత్ రూమ్ టెక్నీషియన్ వచ్చేసి ఈక్వలెంట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బ్యాక్డ్ అప్ ఫర్ ది ఫార్మల్ ట్రైనింగ్ అండ్ పేటెంట్ మూవింగ్ హ్యాండిలింగ్ పేషెంట్ పాత్వే త్రూ ది రేడియోథెరపీ ట్రీట్మెంట్ అండ్ ప్లానింగ్ ప్రాసెస్ సంబంధించినటువంటి స్టడీ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. డిగ్రీ ఇన్ క్లినికల్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్, ఎగ్జాంపుల్ థెరపీ, రేడియోగ్రాఫిక్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక సిటీ టెక్నీషియన్ వచ్చేసి మస్ట్ పొజెస్ ద డిప్లొమా బీఎస్సీ ఇన్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సుకు సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక కార్డియాలజీ టెక్నీషియన్ బీఎస్సీ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 2 years డిప్లొమా కార్డియాలజీ టెక్నీషియన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వేరియస్ డిపార్ట్మెంట్లు కూడా ఉండడం జరిగిందండి. కంప్యూటర్ ప్రోగ్రామర్ అయితే ఖచ్చితంగా బీఈ బీటెక్ ఐటీసీఎస్ సంబంధించి ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ ప్రైవేట్ సెక్టర్ అండి. ఇక ఓటీ టెక్నీషియన్, స్పీచ్ థెరపీ, ఈజీజీ టెక్నీషియన్, డయాగ్నోసిస్ టెక్నీషియన్, వేరియస్ ఏవైతే పోస్టెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా ఈ విధంగా ఉండడం జరిగింది. ఇక జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి మస్ట్ పొజెస్ ద బ్యాచిలర్ డిగ్రీ ఇన్ యూనివర్సిటీ అండర్ ద సెంట్రల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ సంబంధించినటువంటి కాలేజెస్లో చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ టెక్నీషియన్ ఎగ్జామినేషన్ సంబంధించి హైయర్ తెలుగు లేదా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అయితే చేసి ఉండాలి. ఖచ్చితంగా మస్ట్ హ్యావ్ ద పాస్ డీసీఏ సర్టిఫికేట్ ఉండాలండి. ఖచ్చితంగా పీజీ డిప్లొమా ఇష్యూడ్ బై ద ఎనీ యూనివర్సిటీ ఆర్ సెంట్రల్ యాక్ట్ అండ్ స్టేట్ యాక్ట్కి సంబంధించినటువంటి ఏదో ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. హౌస్ కీపర్, ఎలక్ట్రిక్ కీపర్, వాచ్మెన్, స్వీపర్ సంబంధించి, ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 10th class ఉంటే సరిపోతుంది. స్వీపర్కి సంబంధించి కూడా 10th class లేదా ఎనీ అదర్ ఈక్వలెంట్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years అండి. ఏజ్ విల్ బి రినాక్డ్ యాజ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ యాజ్ పర్ జీవో ఎంఎస్ నెంబర్ 105కి సంబంధించి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, డిఫరెంట్లీ ఎంబర్ పర్సన్స్కి 10 years ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 దాకా ఉంటుంది కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి.
ఫీ వచ్చేసి ఫీ అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజ్ ద డిమాండ్ డ్రాఫ్ట్ అని టువర్డ్స్ ద అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫేవర్ ద ప్రిన్సిపల్ జిఎంసీ మచిలీపట్నంలో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ఆధారంగా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్కి 250 ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే ఎక్సెప్టెడ్ అంటే మీరు మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి టోటల్గా 100 మార్క్స్ ఉంటాయండి. 75% విల్ బీ అలొకేటెడ్ అగ్రిగేటెడ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీరు రాసిన ఎగ్జామినేషన్ వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక 10 మార్క్స్ వచ్చేసి 1.0 మార్క్స్ పర్ ది కంప్లీట్ ఇయర్ ఆఫ్ అక్యూరింగ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ మెన్షన్ ఇన్ ద పాస్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి వెయిటేజ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక కోవిడ్ సంబంధించినటువంటి వెయిటేజ్ కూడా ఉంటుంది ఇక్కడ 15% వచ్చేసి. అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైతే సర్వీస్ చేసినటువంటి సర్వీస్కి సంబంధించినటువంటి ఆధారంగా కూడా ఉంటుంది. ఇక సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్ విత్ ద ఫీల్డ్ అప్లికేషన్ అండి. మీరు ఖచ్చితంగా కావాల్సిన ఏంటంటే అప్లికేషన్కి ఎస్ఎస్సి మేము పాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ బై ద పోస్టేజ్ కన్సైన్ సంబంధించి ప్రూఫ్ అఫీరియన్స్ ఫర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మార్క్స్ మేము ఉండాలి. ఖచ్చితంగా మార్క్స్ మేము ఆల్ ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఉండాలి. ఖచ్చితంగా వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉండాలండి. ఖచ్చితంగా ఏపీ పారామెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక 6th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి సదరం సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక వీటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి జారీ చేసిన వారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్మన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి అయితే ఉండడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి.